హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని, మీ లక్ష్యాలన్నీ నెరవేరే విధంగా ఆ భగవంతుడు మీకు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మరి గ్రూప్ 2, 3లో మెయిన్గా ఎకానమీ అనే సబ్జెక్టు చాలామందిని ఇబ్బంది పెట్టడం జరుగుతుందని నాకు మెసేజెస్, కాల్స్, అదేవిధంగా కామెంట్ల రూపంలో కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎకానమీ పైన మీకందరికీ భయం పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఈజీగా ఖచ్చితంగా ఎకానమీ పైన ఉన్న భయం అనేది తొలగిపోతుంది. ఖచ్చితంగా ఇది నా బాధ్యత, ఖచ్చితంగా తొలగిపోతుంది. వీడియో అనేది పైసా వసూలుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడండి. మరి అదేవిధంగా మనం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా డివిఆర్ అకాడమీ టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 కోసం ఎకానమీ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. ఎకానమీ కోర్స్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కోర్సును 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. 1 ఇయర్ వ్యాలిడిటీలో మీకు క్లాసెస్ ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది, టెస్టులు ఉంటాయి. మీరు ఎకానమీ పైన తర్వాత ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు, ఎగ్జామ్స్ సంవత్సరం కానీ సంవత్సరంన్నర కానీ ఎప్పుడన్నా కానీ దాదాపు ఈ సంవత్సరంలో అయిపోతాయి. ఒకవేళ లేట్ అయినా కానీ, పోస్ట్పోన్ అయినా కానీ అప్పటి వరకు మీ వెన్నంటే ఉండి ప్రతి అంశం పైన కూడా మీరు బయట ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఎకానమీ పైన మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా 999 రూపీస్ తోటే ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్స్ కనుక అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయినా అప్పటి వరకు మీకు ఎక్స్టెండ్ చేసి క్లాసెస్ కానీ నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ అందించడం జరుగుతుంది. టెస్టులు కూడా ప్రతిదీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నేను నిర్వహించే టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది, ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ అంటే మేము చాప్టర్ వైజ్గా మీకు టెస్టులు నిర్వహిస్తూ ప్రిపరేషన్ను చేపించడం అనేది జరుగుతుంది. ఎకానమీని చాలా సులభంగా మీకు నేర్పించడం జరుగుతుంది. డివిఆర్ అకాడమీలో మనకు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఉన్న పేపర్లన్నింటిలో ఎకానమీ అనేది స్కోరింగ్ సబ్జెక్టు కావాలనే లక్ష్యంతో పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెంటర్షిప్ వివరాలన్నీ కూడా ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, అంటే ఈ ఛానల్ విజిట్ చేయండి. ఆ ఛానల్లో మీకు వీడియో ఉంటుంది. ఆ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి, చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే జాయిన్ అండి. నేను కామెంట్ సెక్షన్లో ఆ వీడియోను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ప్రతి అప్డేట్ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అప్డేటు ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వండి. ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం కోర్సు చూసినాం. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మరి ఎకానమీ మరి 2025 సంవత్సరం వచ్చింది, 2024 సంవత్సరం ముగిసింది. కొంతమంది విజయాలు సాధించిళ్ళు, కొంతమంది ఫెయిల్ అయ్యిళ్ళు. మరి ఫెయిల్ అయినా విజయం సాధించినా ఏం జరిగినా జీవితంలో కొనసాగాల్సిందే. ఆ కొనసాగే క్రమంలో మనం గతంలో ఎటువంటి మిస్టేక్స్ చేసినాం, ఆ మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకోవాలనే అంశాలను ఖచ్చితంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆత్మ పరిశీలన చేసుకొని సమగ్రమైన ప్రణాళికను, ఎప్పుడైనా కానీ ఒక ఉద్యోగం గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పెద్ద ఉద్యోగాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది అవసరం. కాబట్టి ఒక 1 ఇయర్ సమగ్ర ప్రణాళికతోటి, 1 ఇయర్ అంటే ఒక 10 months అనుకోండి, దాదాపుగా షెడ్యూల్ ప్రకారం ఇస్తే 10 monthsలో మనకు ఎగ్జామ్ ఉంటుంది. 10 to 12 months లోపు, అంటే 1 year లోపు మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే సమగ్రంగా ప్రణాళిక వేసుకోండి. మనకి ఎగ్జామ్ ఒక 4 నెలల్లో 5 నెలల్లో అన్నట్టే ప్రణాళిక వేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రణాళిక వేసుకొని చదివే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అందరికీ డౌట్ కొట్టి ఈ ఎకానమీలో మనం సాధించగలమా, ఎకానమీని గండం గట్టెక్కగలమా అనే
ఉద్దేశమే అనే భావనే చాలా మందిలో ఉండడం అనేది జరుగుతుంది. చాలామంది ఎకానమీకి భయపడడం అనేది జరుగుతుంది. మరి మీరు అనుకున్న విధంగా ఎకానమీ అంత పెద్ద టఫ్ సబ్జెక్ట్ అయితే కాదు. అన్ని సబ్జెక్టుల లాగానే ఎకానమీ, ఇంకా ఎకానమీ అనేది నా దృష్టిలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఉన్న పేపర్లలో ఎకానమీ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. ఎకానమీ మీరు అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా చదవగలిగితే ఎకానమీయే మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. స్కోరింగ్ సబ్జెక్టు ఖచ్చితంగా చేస్తాం చూడండి. ఇప్పుడు ఈసారి అంటే ఆల్రెడీ ఇంతకుముందు స్కోరింగ్ సబ్జెక్ట్ అని మేము ప్రూవ్ చేసినాం, చాలామంది మంచి స్కోర్ చేసిళ్ళు. ఈసారి కూడా స్కోరింగ్ సబ్జెక్టుగానే ప్రూవ్ చేయాలి, అదే నా ఉద్దేశం. మరి ఈ స్కోరింగ్ సబ్జెక్టుగా ప్రూవ్ కావాలంటే, ఎకానమీని సులభంగా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి స్టెప్స్ని తీసుకోవాలి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఫస్ట్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటిదంటే, మార్కెట్లో ఉన్న ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలు తీసుకొస్తారు. ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలు తీసుకొచ్చుకొని సెల్ఫ్లో పెట్టుకుంటుండ్రు. ఏ పుస్తకం కూడా చదవట్లేదు. ఒకవేళ చదివినప్పటికి కూడా ఒక టాపిక్ తీస్తే అన్ని పుస్తకాలు పక్క పెట్టితే ఏం చదవాలో అర్థమవుతలేదు. ఒక దాంట్లో ఒక విధంగా ఉంటుంది, ఒక దాంట్లో ఒక విధంగా ఉంటుంది. ఈ అంశాన్ని మర్చిపోండి, ఇది మానేయండి. ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ రెండింటిలో కూడా ఏ పుస్తకం చదివినా, మార్కెట్లో ఉన్న ఏ పుస్తకం చదివినా మ్యాక్సిమం 100 మార్కులు మీరు ఈజీగా చేస్తారు. 100 మార్కులు అంటే 100 మార్కుల పైగా చేస్తారని తక్కువ చేయరు, అంటే పర్ఫెక్ట్ చదువుతాయి. మనం ఒక పుస్తకం పర్ఫెక్ట్ చదవమే సాధ్యం కాదు. ఒక్కొక్క పుస్తకం 1000 పేజీలకు పైగా ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేయడమే సాధ్యం కాదంటే మనం 2-3 పుస్తకాలు చదవడం. నేను ఈ పుస్తకం చదవలే అంటే పక్కోడు ఈ పుస్తకం చదివిండి ఎక్కువ మార్కులు వస్తాయి, నేను ఈ పుస్తకం చదవలే నాకు ఎక్కువ మార్కులు రావని ఇది చదవకుండా అది చదవకుండా సైలెంట్గా ఉండడం జరుగుతుంది. అటువంటి పని అస్సలు చేయకండి. ఒకటే స్టాండర్డ్ పుస్తకాన్ని ఎంచుకోండి, ఆ పుస్తకాన్నే తరువుగా చదవండి. చదివితే మీకు 100% సక్సెస్ రేట్ వస్తుంది, ఇది నాది గ్యారంటీ. అయితే ఇంకొకటి ఇక్కడ జరుగుతున్న అంటే పుస్తకాలు అనేటి ఆల్మోస్ట్ 1500 పేజీల పుస్తకాలు ఉంటున్నాయి. మరి 1500 పేజీల పుస్తకాల్లో మనం ఏం చదవాలనో ఏం చదవద్దో అనేది కూడా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాస్తవానికి పుస్తకాలన్నింటిలో ప్రతి డాటా ఇస్తారు, ప్రతి అంశం ఇస్తారు. కాబట్టి అన్ని అంశాలు మనం చదవాల్సిన అవసరం ఉండదు. కొన్ని డాటాలు అనవసరమైన డాటాలు చదవాల్సిన అవసరం ఉండదు, కొన్ని అవగాహనతో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక సబ్జెక్టును చదివేటప్పుడు మరి నోట్స్ మేకింగ్ చేసుకోవడం అనేది ముఖ్యమైన పని. ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ కాదనేది అంశాలపైన ఇప్పుడు నోట్ మేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక బిజినెస్ ఓరియంటేషన్లో ఆలోచించండి. బిజినెస్ ఓరియంటేషన్లో ఆలోచించడం అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చాలామంది అంటే ఎవరైనా కానీ ఒక ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ అంశాలనే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా స్కోరింగ్ వచ్చే ఏరియా నుంచే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ఫ్యాకల్టీ మీకు కనెక్ట్ అయినప్పుడు, మీ క్లాస్ అర్థమైనప్పుడు ఆ నోట్స్ను ఖచ్చితంగా రాసుకోండి. ఆ నోట్స్ రాసుకుంటే ఏమైందంటే, అంటే ఫర్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నా స్టూడెంట్ ఎవరైనా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే, నా నోట్స్ రాసుకొని నా నోట్స్ చదవండి చాలు, నేను చెప్పిన క్లాస్ ఇని నాదే చదవండి చాలు, మీరు ఎటువంటి పుస్తకం చదవాల్సిన అవసరం లేదని చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పిన నేను నా యొక్క నోట్స్ అనేది ఆల్మోస్ట్ 750 పేజీల నోట్స్ వస్తుంది. 750 పేజీలు. దాన్ని బుక్గా ప్రింట్ చేస్తే ఆల్మోస్ట్ 600 పేజీల లోపే వస్తుంది. మరి ఈ నోట్స్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఓన్లీ నా క్లాసెస్ విన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. నా క్లాసెస్లో నేను విశ్లేషించి చెప్పడం ప్లస్ ఈ నోట్స్ చదివితే ఖచ్చితంగా మీరు 100కు పైగా స్కోర్ చేస్తారు. ఇప్పుడు ఒక 1500 పేజీల ఉన్న పుస్తకంని మొత్తం చదివితే మీరొక 110 మార్కుల అంటే దాంట్లో నుంచి ఈ పుస్తకం నుంచి 120 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అదే 750 పేజీల నోట్స్ చదివినప్పుడు మరి మీకు ఒక 100+ అంటే మొన్న గ్రూప్ 3లో 108 వచ్చినాయి మన దాని నుంచి, గ్రూప్ 2లో 99, గ్రూప్ 2లో 120+ వచ్చేటి. కానీ వాస్తవానికి ఏమైంది,
అక్కడ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఓల్డ్ రావడం వల్ల ఓల్డ్ నోట్స్ నుంచి అయితే వస్తుంది, కానీ ఓల్డ్ నోట్స్ చదవని మనం ఎప్పుడు చెప్పాం కదా. కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఏ మార్కెట్లో ఉన్న ఏ బుక్ చదివినా కానీ ఇంకొక 10 మార్కులు దాంట్లో నుంచి ఎక్కువ వచ్చినాయి కావచ్చు, లేదు పోనీ ఇంకొక 10-20 మార్కులు ఎక్కువ వచ్చినాయి కావచ్చు. నాకు తెలిసి 10 ఎక్కువ వచ్చినాయి. గ్రూప్ 2లో అయితే 10 ఎక్కువ వచ్చినాయి, గ్రూప్ 3లో అయితే ఇంకో 10 నుంచి 12 ఎక్కువ రావచ్చు, 15 ఎక్కువ రావచ్చు. మరి మీరు 1500 పేజీల పుస్తకం చదివినప్పటికి కూడా మీరు 70-80 దగ్గరనే ఆగిపోతుంది. మరి ఈ 1500 పేజీల పుస్తకం కంప్లీట్ అయితే లేదు, దాంట్లో ఏం చదవాలని అర్థమైతే లేదు, చదువుతుంటే పిచ్చిలేస్తుంది. ఎందుకంటే డాటా ఉంటుంది. యాక్చువల్గా డాటాను కూడా మొత్తం చదవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని విశ్లేషిస్తూ చదవాలి. మరి అదే ఇప్పుడు మీరు ఈ 1500 పేజీల పుస్తకం చదివే కంటే మీరు క్లాస్ విన్నప్పుడు నోట్స్ రాసుకోవడం కానీ, లేకపోతే నేను ఇచ్చిన నోట్సే వేరే ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్ కానీ దాన్నే ఫాలో అయ్యి దాన్నే తరువుగా చదివితే మీరు ఫర్ సపోజ్ గ్రూప్ 2 అనుకుందాం, 99 మార్కులు. 99 మార్కులు మీరు ఇంకా అవగాహనతోటి ఇంకో 10 మార్కులు ఎక్కువనే చేస్తారు కానీ తక్కువ చేయరు. అంటే పర్ఫెక్ట్గా దీన్ని మొత్తం చదువుతాయి. అంటే ఈ 1500 పేజీల పుస్తకం చదవడం ఈజీయా, మీరు క్లాసులు విన్నట్టు రాసుకున్న నోట్సు దాన్ని సులభంగా అంటే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది, దాన్ని చదవడం ఈజీయా. దీన్ని చదవడంతో పోలిస్తే ఇది చదవడం అనేది చాలా చాలా ఈజీ. దీన్ని ఒక్కసారి చదివేలోపు దీన్ని మొత్తం మీరు 3 సార్లు తిప్పుతారు. 3 సార్లు తిప్పినప్పుడు ఆ సబ్జెక్టు మొత్తం మీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ బిజినెస్ ఓరియంటేషన్లో చదవండి. అంటే ఈ పుస్తకం చదవడానికి ఫర్ సపోజ్ 600 అంటే 500 గంటలు పడితే ఈ మీరు రాసుకున్న నోట్స్ని చదవడానికి ఓన్లీ 200 గంటల్లో దాదాపుగా ఈ నోట్స్ను కంప్లీట్ చేస్తారు. మళ్ళీ రివిజన్ చేయడానికి ఇంకొక 100 గంటలు వేసుకోండి, మళ్ళీ రివిజన్ చేయడానికి ఇంకొక 100 వేసుకోండి. ఇట్లా ఆ పుస్తకం అయిపోయేలోపు 3-4 సార్లు మీరు రివిజన్ చేస్తారు. ఫస్ట్ మీరు ఇట్లా ఏదైతే అంటే నా దగ్గర అని కాదు, ఎక్కడ ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఆ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ను ఫాలో కండి. ఆ నోట్స్ను మొత్తం పూర్తిగా తింపండి. తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పూర్తిగా మీకు సబ్జెక్టు మీద అవగాహన వస్తుంది. ఇట్లా సబ్జెక్టు మీద పూర్తి అవగాహన వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మరి తర్వాత ఒక స్టాండర్డ్ బుక్ అవసరమైతే రిఫరెన్స్గా తీసుకోండి. టైం లేదనుకుంటే చదువుతూ వెళ్ళండి. టైం లేదనుకుంటే దాన్నే మళ్ళీ రివిజన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. అంతే, అంతకుమించి అవసరం లేదు. మనం రీసెర్చ్ చేసి 150 మార్కులు సాధించాల్సిన అవసరం లేదు, మనం జాబ్ సాధించాల్సిన స్కోర్ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఎకానమీ క్లాసెస్ తీసుకున్నప్పుడు మీకు అర్థమయ్యే క్లాసెస్ మాత్రమే తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో మీకు కనెక్ట్ అయిన ఫ్యాకల్టీని మాత్రమే ఎంచుకోండి. ఫర్ సపోజ్ నేను డైరెక్ట్ చెప్తున్నా, నా క్లాసెస్ మాత్రం ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకే ఉపయోగపడతాయి. తెలుగు మీడియం వాళ్ళకు 100% ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అంటే మొత్తం ఇంగ్లీష్ చెప్పాలంటే చెప్పడం లేదు. ఇంగ్లీష్ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేయలేదు, ఫ్యూచర్లో చూద్దాం. కాకపోతే మెయిన్గా ఫోకస్ అంతా తెలుగు మీడియం వాళ్ళకు ఉంటే తెలుగు మీడియం వాళ్ళ కోసం మెయిన్గా గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. తెలుగులో చదువుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100కు 100% ఉపయోగపడుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అవసరం ఉండదు. కాబట్టి చూడండి, కాబట్టి ఈ విధంగా ఫ్యాకల్టీని ఎంచుకునేటప్పుడు కూడా ఫ్యాకల్టీ అనేవాడు మరి ఏం చేయాలి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా అందించాలి. కావాల్సిన సబ్జెక్ట్ అంతా ఏంటిది, మనకు 15 చాప్టర్లు ప్లస్ దానికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అంటే చాలామంది ఇప్పుడు ఇంకా కరెంట్ ఎకానమీ అనే దగ్గర చాలామంది చాలా ట్రాప్లకు గురి కావడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా కరెంట్ ఎకానమీ అంటే ఏంటిదండి, కరెంట్ ఎకానమీ అంటే మెయిన్గా ఏవైతే కొన్ని అంశాలకు సంబంధించిన సర్వేలు వస్తాయి కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల ప్రభుత్వ విధానాలు కావచ్చు, వీటితో పాటు మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే. తెలంగాణ అయితే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియా అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వే. అదేవిధంగా మనకు బడ్జెట్లు మెయిన్గా ఏంటిది ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే, 2 బడ్జెట్. ఇవి మేజర్ సోర్సు. మిగతా కరెంట్ ఎకానమీ అంశాలు ఏది ఉన్నా కానీ దాంట్లో నుంచి 2 మార్కులు 4 మార్కులకు మించి రావు, లేదా 5 మార్కులకు మించి రావు. కానీ చాలామంది ఏంటిదంటే ఉద్దేశంలో నేను సిలబస్ చెప్తున్న సమయంలో కూడా
సార్ మీరు కరెంట్ ఎకానమీ ఇష్యూస్ అక్కడ ఆర్బీఐ ఇది చేసింది, ఆర్బీఐ అది చేసింది. మన సిలబస్లో లేని అంశాల గురించి కరెంట్ ఇష్యూస్ వస్తే మనం చదవాల్సిన అవసరం ఏముందండి? అవసరం లేదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. ఫస్ట్ సిలబస్లో ఏముంది. ఇంకొకటి చాలామంది ఏంటంటే, ఇప్పుడు మనకు భారతదేశ ఆర్థిక సర్వే వస్తుంది. భారతదేశ ఆర్థిక సర్వేను మొత్తం చదవాలంటే అవసరం లేదు. 12 చాప్టర్లు ఉన్నాయి మనకు, అంటే పైన 12, 13 ఉన్నాయి. ఆ మొత్తం చాప్టర్లు అవసరం లేదు. మనకు సిలబస్ ఆధారంగా ఏ టాపిక్స్ అయితే అవసరమో వాటిపైన పట్టు సాధిస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ భారతదేశ వ్యవసాయ రంగం ఉంది, పారిశ్రామిక రంగం ఉంది, సేవా రంగం ఉంది, విదేశీ వ్యాపారం ఉంది. వీటిపైన పట్టు సాధించాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే జాతీయ ఆదాయం అంచనాలు చూడాలి. ఇట్లాంటి ముఖ్యమైన అంశాలపైన పట్టు సాధించాలి. అంటే సిలబస్ ఆధారంగానే ఎప్పుడైనా చదవాలి. సిలబస్ ఆధారంగా కాకుండా అనవసరమైన సబ్జెక్టులను ఎంచుకోకండి. అంటే అనవసరమైన టాపిక్ల వైపు వెళ్ళకుండా మరి పకడ్బందీగా ప్రణాళిక చేస్తూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇదొక అంశం అయితే, మరి ఈ అంశంతో పాటు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్న అంశం, మరి టెస్టులు రాయడానికి చాలామంది మరి వెనక్కి రావడం అనేది జరుగుతుంది. అంటే టెస్టులు రాయడానికి ఎందుకు వెనక్కి వస్తుందంటే, మనోభావాలు దెబ్బతింటాయేమో అనే ఉద్దేశంతో టెస్టులు రాయకుండా మరి వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఒక టెస్ట్ రాస్తే, ఫర్ సపోజ్ ఆలోచించండి, మీరు ఈరోజు ఒక డెమోగ్రఫీ అనే చాప్టర్ పైన టెస్ట్ రాసిండు. మరి ఈ టెస్టును మరి 50 క్వశ్చన్లకు 50 మార్కులకు రాసిండు. ఈ 50 మార్కులకు టెస్ట్ రాసినప్పుడు మీకు 20 మార్కులే వచ్చినాయి అనుకుందాం. ఈ టైంలో ఎవరికైనా, అంటే మనం అనుకున్న దానికంటే తక్కువ స్కోర్ వస్తే ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. కానీ మీరు రియలైజ్ కావాల్సింది ఏంటంటే, ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి. ఎందుకంటే మరి ఇదే సినారియో మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ టెస్ట్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్తే ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది మీకు ఈ సినారియో. ఎగ్జామ్లో రిపీట్ కావద్దనే ఉద్దేశంతో మీరు ఇక్కడ టెస్ట్ రాస్తారు. 20 వచ్చినా 10 వచ్చినా యాక్సెప్ట్ చేసి మీ ప్రిపరేషన్ విధానంలో మార్పులు తీసుకొచ్చుకోవడానికి టెస్టులు రాయాలి. కాబట్టి ప్రామాణికమైన టెస్టులు రాయండి. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. మరి ఇంకోటి, టెస్టులు తీసుకునే విషయంలో చాలామంది ఇంకా ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. మరి టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు రాస్తారండి? ఒక చాప్టర్ పైన మనకు ఎంత అవగాహన ఉంది, మరి ఎట్లాంటి క్వశ్చన్ వస్తే మనం ఎట్లా ఆన్సర్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, టెస్ట్ సిరీస్ నుంచే బిట్లు దిగాలే. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే దిగచ్చు అంటే, ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అంశాలపైన టెస్టులు మేము పెట్టినప్పుడు టెస్టుల నుంచి బిట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా కొన్ని బిట్స్ డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి నేను పెట్టిన దాదాపుగా 400 క్వశ్చన్లే ఇచ్చిన. గ్రూప్ 3లో గ్రూప్ 2లో చాలా బిట్స్ వచ్చినాయి. మరి దాన్ని నేను ఉదరగొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మెయిన్గా టెస్టులు అనేవి ప్రామాణిక, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే ప్రామాణికమైన వాటి నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందని అంచనా వేసి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెస్టుల నుంచి బిట్స్ వస్తాయి అనేది వదిలేటి కూడా ప్రామాణికమైన టెస్టులు రాయండి. ఫ్యాకల్టీలు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీలు, అంటే పాత ఓల్డ్ క్వశ్చన్స్ అనలైజ్ చేయగలిగిన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎవరైతే ఉంటారో, సిలబస్ ఆధారంగా టెస్టులు పెట్టే ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే టెస్టులు తీసుకోండి, టెస్టులు రాయండి. అనవసరంగా ఎక్కడనో టెస్టులు రాసి ఎక్కడి నుంచో క్వశ్చన్, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్లో లేని క్వశ్చన్ ఇస్తారు. ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ అనేది సిలబస్లో లేదు. ఆ క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇదంతా వదిలేసి మనం ఏం చేస్తామంటే ఆ లేని క్వశ్చన్ కోసం చూస్తాం. కాబట్టి మీరు ఏదైతే చదువుతారో, ఏ పుస్తకం అయితే చదువుతారో ఆ పుస్తకం నుంచే టెస్టులు రాయండి. అంటే ఆ పుస్తకానికి సంబంధించిన, అంటే సరే పుస్తకానికి సంబంధించి కాకుండా సిలబస్ ఆధారంగా టెస్టులు ఎవరైతే పెడతారో అక్కడనే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది మాత్రం మస్ట్గా గుర్తుపెట్టుకోండి. వేలకు వేలు డబ్బులు తగలేయాల్సిన అవసరం లేదు టెస్టుల కోసం. అంత పెద్ద
అదేముండదు. ఆల్రెడీ అంటే మేము ఆల్రెడీ చెప్పినాం, మేము అనౌన్స్ చేసినాం. ప్రతిది కూడా అంటే మీకు ప్రతి చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. అంటే నేను ఏదైతే పీడిఎఫ్ నోట్స్ ఇస్తానో ఆ పీడిఎఫ్ నోట్స్ నా క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ నోట్స్, ఆ నోట్స్ నుంచే మీరు చదువుకోవాలి. ఆ నోట్స్ నుంచే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి వారం 50 క్వశ్చన్లు ఉంటాయి. 50 క్వశ్చన్లు కూడా ప్రామాణికమైన క్వశ్చన్లు. ఇప్పుడు వచ్చే విశ్లేషణాత్మక అంటే స్టేట్మెంట్స్ రూపం ఏదైతే ఉంటాయో ఇప్పుడు వచ్చే మోడల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని మీకు వన్ లైన్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. అవి చూసుకోవడం వల్ల, వన్ లైన్ క్వశ్చన్ చూడడం వల్ల మీకు ఏంటంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది మీకు స్ట్రైక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 100 ఈజీగా 100 వన్ లైన్ క్వశ్చన్స్ ఇస్తాం. ప్రతి చాప్టర్ పైన 100కు పైగా వన్ లైన్ క్వశ్చన్స్ ఇస్తాం. అదేవిధంగా 50 ప్రశ్నలతోటి 50 ప్రామాణికమైన ప్రశ్నలతోటి మీకు టెస్ట్ నిర్వహిస్తాం. ప్రతి వారం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మరి మా దగ్గర జాయిన్ కావాలనుకుంటే మీరు కావచ్చు. నాకు ఫస్ట్ అంటే నా దగ్గర జాయిన్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నా క్లాసెస్ వినండి. నా క్లాసెస్ మీకు కనెక్ట్ అయినాయా లేదా, నా క్లాసెస్ను ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. యూట్యూబ్లో ఉన్నాయి, యాప్లో కూడా కొన్ని. అంటే ఇవ్వాలి నిన్నటి వరకు ఫ్రీగా ఇచ్చినాం, ఇప్పటి నుంచి అదేం లేదు. కాబట్టి మనకు యూట్యూబ్లోనే నేను క్లాసెస్ చెప్పిన, క్వశ్చన్స్ ఎనలైజ్ చేసిన అవి కూడా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. కాబట్టి ఈ విధమైన ప్రణాళికతో ఒక ప్రక్కా ప్రణాళిక వేసుకొని ఒకరిని నమ్ముతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈసారి ఖచ్చితంగా ఎకానమీ అనేది మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ కావాలి. 100కు 100%. నన్ను నమ్మిన వాళ్ళు అయితే ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈసారి మీకు ఎకానమీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. నన్ను 100% ఫాలో అయితే. ఇక ఫాలో కాకుండా చదవకుండా ఏదో జాయిన్ అయినామంటే అయితే ఏం చేయలేను. సీరియస్గా ఉండండి. సీరియస్గా ఉంటే 100% సక్సెస్ అయ్యే విధంగా సక్సెస్ చేసే బాధ్యత నాది. అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇటువంటి ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలన్నింటినీ సరి చేసుకుంటూ ఈసారి పక్కా ప్రణాళిక, పకడ్బందీ ప్రణాళికతోటి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలనే లక్ష్యంతో శ్రమించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క సంవత్సరం ఖచ్చితంగా నేను శ్రమిస్తా, ఈ ఒక్క సంవత్సరం నేను కష్టపడతా, మరి విజయం ఎందుకు వరించదో చూస్తా అనే ఉద్దేశంతో వెళ్ళండి. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదనేది దీని సంగతి నేను చూస్తా, దీని సంగతి ఏందో నేను తేలుస్తా, ఎకానమీ నాకు టఫ్ అనిపిస్తుంది, ఎకానమీ సంగతి చూస్తా అనే కసితోటి ఈసారి చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఉద్యోగం ఎందుకు రాదో చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రణాళికను అమలు చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తా. ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. మరి వీడియోను ఇక్కడి దాకా ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా చెప్పిన అంశాలన్నీ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి కాంపిటేటివ్ రాసిన యాస్పిరెంట్గా, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఫ్యాకల్టీగా కొనసాగుతున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈసారి విజయం మీదే. ప్రణాళికతో చదవండి, విజయం సాధించండి. ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.